బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈస్టర్ పండుగ దినమున ప్రభువు సమాధిని, మరణమును, ముద్రను, కావలిని సమస్తమును జయించి తిరిగి లేచి ఉన్నారు అనే మనము చెప్పుకున్న వారముగా ఉన్నాము. ప్రభువుని స్తుతించిన వారముగా ఉన్నాము. పునరుద్ధానుడైన ప్రభువే వెంటనే పరలోకమునకు ఎక్కిపోలేదు కానీ 40 దినములు భూమి మీద ఉన్నారు. 40 దినములు శిష్యులైన వారికి ఇతరులకు కనబడి మాట్లాడి వారికి అనేకమైన ప్రమాణములను చూపి వారికి కనబడి మాట్లాడటం ద్వారా వారి హృదయములను స్థిరపరచిన వారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే పునరుద్ధానుడైన ప్రభు 40 దినములు భూమి మీద ఉండవలసిన అవసరం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ప్రభువుని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు శిష్యులైన వారందరూ కూడా ప్రభువుని విడిచి వెళ్ళిన వారుగా ఉన్నారు. సిలువ దగ్గర యోహాను గారు మాత్రమే ఉన్నట్లు మనం యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాం. అలాగే సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు శిష్యులైన వారు యొక్క సహవాసము లేకపోతే వారి యొక్క ప్రమేయము అక్కడ ఉన్నట్లుగా మనం 4 సువార్తల్లోనూ చూడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు. అక్కడున్న దేవదూత గారు సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అని అడిగి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు మీతో చెప్పారు కదా తిరిగి లేస్తానని, ఆ మాట ప్రకారం లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ మాటలు శిష్యులకు తెలియజేయడానికి స్త్రీలు వచ్చితే శిష్యులు వారి స్త్రీల యొక్క మాటలను వెర్రి మాటలుగా వారు అనుకున్నారు. వారు నమ్మలేదు అని లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే మగ్దలేని మరియ కూడా వచ్చి ప్రభు సమాధి యొక్క రాయి దొర్లించబడి ఉంది, సమాధి ఖాళీగా ఉంది, సమాధిలో ఎవరూ లేరు, ప్రభు ఏమయ్యారో అని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు యోహాను గారు పేతురు గారు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. అలాగే వారి యొక్క అంతరంగములు ఎలా ఉన్నాయి? ప్రభు పునరుద్ధానుడైన దినమున అంటే యూదులకు భయపడి వారు దాక్కున్నట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితులు శిష్యులు కలిగి ఉన్నప్పుడు ప్రభు వారిని అలాగే వదిలేసి ఆయన పరలోకమునకు ఎక్కిపోయినట్లయితే వీరి యొక్క పిలుపు, వీరి యొక్క ఏర్పాటు, లేకపోతే వీరి ద్వారా ప్రపంచ దేశములకు యేసుక్రీస్తు సువార్త వెళ్ళడం అనేది అసాధ్యమైపోతుంది. కనుక ప్రభువు ఏం చేశారు అనంటే 40 దినములు వారికి కనబడి మాట్లాడుచు 40 దినములు భూమి మీదే ఉండి వారిని సరిచేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు నేను చెప్పు వాక్యము ఏమిటి అనంటే ప్రత్యక్షత ప్రాముఖ్యత. ప్రత్యక్షత వలన ఏమి ప్రాముఖ్యత కలిగింది, అలాగే ఏమి చెప్పాలని ప్రభు ఆశించిన వారై శిష్యులైన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు అనేది మనం ఈ దినమందు చూద్దాం. శిష్యులకు ప్రభువు మొదటిసారి కనబడకముందు స్త్రీలకు చెప్పారు, మీరెళ్ళి నా శిష్యులకు నేను లేచి ఉన్నానని తెలియచేయండి అని చెప్పిన వారుగా ఉన్నారు. ఈ మాట మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనంలో దేవదూత గారు చెప్తూ ఉన్నారు,
ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని తెలియజేస్తారు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో నేను నా తండ్రి యొద్దకు ఇదిగో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను గనుక నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను లేచి ఉన్నానని నా శిష్యులకు తెలియజేయని మగ్దలేని మరియకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీలైన వారందరూ కూడా శిష్యులకు తెలియజేస్తారు, ప్రభు మీకు కనబడి మాట్లాడతారట, మీరు గలిలయలో ఉండాలి అని ప్రభువు చెప్పారు అని చెప్పినప్పుడు వారు స్త్రీల యొక్క మాటలు మొదట నమ్మకపోయినప్పటికీ తర్వాత నమ్మి వారు గలిలయలో వారు ప్రభువుని కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులకు కలిగిన మొదటి ప్రత్యక్షత యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఈ శిష్యులు యూదులకు భయపడి తమ గదిలో కూర్చున్నప్పుడు వారి మధ్యలోనికి ప్రభు వచ్చిన వారుగా ఉన్నారు. వేయబడిన తలుపు వేయబడినట్లుగానే ఉంది. ప్రభు వారి మధ్యలోనికి వచ్చి మాట్లాడిన వారుగా ఉన్నారు. మొట్టమొదటిగా ప్రభు మాట్లాడిన మాట మీకు సమాధానము కలుగునుగాక అని మాట్లాడారు. వారు పునరుద్ధరణైన ప్రభువుని చూడగానే సంతోషించిన వారుగా ఉన్నారు. అలాగే వారి యొక్క పిలుపు ఏమిటో వారి ఏర్పాటు ఏమిటో ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇదిగో నా తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అని తెలియజేస్తారు. అలాగే పరిశుద్ధాత్మను వారి మీద ఊదారు. అలాగే మీరెవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, మీరెవరి పాపములు నిలిచి ఉండనిస్తారో వారి పాపములు నిలిచి ఉంటాయి అనే అధికారమును వారికి ఇచ్చిన వారుగా ఉన్నారు. శిష్యులకు కలిగిన మొట్టమొదటి ప్రత్యక్షత ద్వారా వారు పొందుకున్న ప్రయోజనము, వారు కలిగిన ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి అంటే ముందు వారు సమాధానం పొందిన వారుగా ఉన్నారు, సంతోషించిన వారుగా ఉన్నారు, వారి పిలుపును వారి ఏర్పాటును వారు గ్రహించిన వారుగా ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మను పొందినవారుగా ఉన్నారు. అలాగే అధికారమును పొందినవారుగా ఉన్నారు. ప్రభు కనబడి మాట్లాడటం ద్వారా వారే స్థిరపరచబడిన వారుగా, సరిచేయబడిన వారుగా, వాగ్దానములు అందుకున్న వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. రెండవ ప్రత్యక్షత ఏమిటి అని అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే ఎమ్మాయే మార్గమున వెళుచున్న ఇద్దరు మనుషులకు ప్రభువుకు కనబడిన ప్రత్యక్షత. ఇక్కడ ఇద్దరు శిష్యులు అనే కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే మూడవ వ్యక్తిగా వారితో పాటు ఈ అమ్మాయి మార్గంలో నడిచినట్లుగా మనం లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తున్నాం. సుమారు 8 గంటలు ప్రభు వారితో కూడా ప్రయాణం చేసిన వారుగా ఉన్నారు. లేఖనముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను ఈ అమ్మాయి గ్రామస్తులైన వారే గుర్తుపట్టలేదు. ఇదిగో యేసు అని ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన చంపివేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని కొందరు స్త్రీలు ఈ ఉదయకాలమున మాట్లాడిన వారుగా ఉన్నారు. మరి నీవొక్కడవే తెలీదా, నీకొక్కడికే తెలీదా, యెరూషలేములో ఇన్ని సంగతులు 3 దినముల నుండి జరుగుతూ ఉంటే అని ప్రభుతో వారు మాట్లాడిన వారుగా ఉన్నారు. ప్రభు లేఖనములను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు గ్రహించకుండా ప్రభువు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఒక ప్రవక్తగానే వారు అనుకుంటూ ఉన్నారు. అందుకని ఆ సందర్భంలో ప్రభు అంటూ ఉన్నారు లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో అవివేకులారా ప్రవక్తల మాటలను నమ్మనులని మందమతులారా అని గద్దించిన వారుగా ఉన్నారు. అలాగే 24వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే తన గురించి వ్రాయబడిన వచన భాగములన్నీ కూడా ప్రభు జ్ఞాపకం చేసి వాటి అర్థాలను వారికి బోధించిన వారుగా ఉన్నారు. ఇక్కడ కలిగిన ఈ ప్రత్యక్షత ద్వారా, ఎమ్మాయి మార్గమున కలిగిన ప్రత్యక్షత ద్వారా ప్రభువు వారిని గద్దించిన వారుగా ఉన్నారు. ప్రభు వారికి బోధించిన వారుగా ఉన్నారు. అలాగే ప్రభు వారికి కనబడిన వారుగా ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే వారి కన్నులు తెరవబడెను, ప్రభువును వారు గుర్తుపట్టిరి అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు కనబడి మాట్లాడిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా వారి అంతరంగంలో ఉన్న మందస్థితిని, అలాగే వారి అంతరంగంలో ఉన్న వివేకమును గద్దించిన వారుగా ఉన్నారు. అలాగే ప్రవక్తల యొక్క ప్రవచనముల్లో ఉన్న యేసుక్రీస్తును గుర్చిన బోధ వారు గ్రహించినట్లుగా, వారికి అర్థం కాని సంగతులను వారికి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రభు కనబడి మాట్లాడిన వారుగా ఉన్నారు. ప్రభు యొక్క ప్రత్యక్షతను వారు అందుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా గద్దించుట ద్వారా వారిని అంతరంగంలో సరిచేశారు, లేఖన భాగంలను గ్రహించినట్లు చేస్తారు, అలాగే కనబడి మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడలారా, నేటి దినాల్లో కూడా ప్రభు మనకు కనబడి మాట్లాడువారై ఉన్నారు, మనల్ని గతించువారై ఉన్నారు, మనకు అర్థం కాని సంగతులను మనకు బోధించువారై ఉన్నారు. అందుకనే తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలను అని దేవదాసయ్య గారు ప్రధానమైన బైబిల్ మిషన్ మాటల్లో దీనిని జోడించిన వారుగా ఉన్నారు. ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలను అని వారు తెలియజేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఎమ్మాయి మార్గమున వచ్చిన వారికి కలిగిన ప్రత్యక్షతలో ప్రభు వారికి అర్థం కాని సంగతులను బోధించి వారికి గ్రహించినట్లుగా, వారు అర్థం చేసుకున్నట్లుగా వారికి బోధించిన వారుగా ఉన్నారు, వారికి కనబడి మాట్లాడిన వారుగా ఉన్నారు. మూడవ ప్రత్యక్షత యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకున్న వాక్య భాగంలో ఉన్నది. ఇది తోమా ఉన్నప్పుడు జరిగిన ప్రత్యక్షత. ఇది కేవలము మనం ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే తోమా యొక్క అంతరంగమును సరిచేయడానికి కలిగిన ప్రత్యక్షతలాగా మనం కనబడుతూ ఉన్నది. ప్రభు అంటూ ఉన్నారు, వేలు పెట్టి చూస్తానన్నావు కదా, చేయి చాపి చూస్తానన్నావు కదా, చూడు అని తను తాను బయలుపరుచుకున్నప్పుడు ప్రభువు పాదములను పట్టుకొని తోమా గారు నా దేవా నా ప్రభువా అన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ప్రియమైన దేవుని బిడలారా, తన పునరుత్థాన ప్రత్యక్షతను ప్రభు కనబర్చడాన్ని బట్టి, తనను తాకమని చెప్పడాన్ని బట్టి ప్రభువే తోమా యొక్క అంతరంగమును సరిచేశారు. అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండునట్లుగా ఆయనను సరిచేసిన వారుగా ఉన్నారు. అందరి ఎదుట గద్దించారు, అందరి ఎదుట సరిచేసిన వారుగా ఉన్నారు. కారణము మొదటి ప్రత్యక్షతలోనే తోమా గారు ఉండాలి. కానీ ఆ రోజు ఆ ప్రత్యక్షత కలిగిన సమయమున, ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు అందరూ కూడుకున్నారు, కానీ తోమా గారు అక్కడ లేరు. ఎవరైతే ప్రభు యొక్క సహవాసంలో ఉండరో, ప్రభు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూడరో వారు అవిశ్వాసులైపోతారు. వారు దేవుని చేత గద్దింపబడేవారుగా, అందరి ముందర అవమానపడేవారుగా ఉంటారు. కనుక దైవ సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు అని తోమా గారి యొక్క జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ప్రత్యక్షత ద్వారా దేవుడు తోమా గారిని సరిచేశారు. కనుక దేవుడు కనబడి మాట్లాడట మనకు మంచిదే. మన హృదయంలో ఉన్న విశ్వాసమును ప్రభు తొలగించి వేసి మనల్ని పరిపూర్ణమైన విశ్వాసులుగా మార్చివేయవారై ఉన్నారు తన ప్రత్యక్షత ద్వారా. అలాగే ప్రభువు పునరుద్ధానుడైన ప్రభువు కలిగించిన, లేకపోతే పునరుద్ధాన ప్రభువు 4వసారి ప్రత్యక్షమైన సంగతి యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగంను మనం చూసినట్లయితే, పేతురు, తోమా, అలాగే జబదేయి కుమారులు యాకోబు, యోహాను గారు, అలాగే నతనీయేలు గారు, అలాగే శిష్యుల్లో 2, మొత్తము 7 చేపలు పట్టడానికి నేను వెళ్తూ ఉన్నాను అంటే మేము కూడా వస్తామని పేతురు గారితో పాటు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు రాత్రంతా కష్టపడ్డారు, చేపలు పట్టలేకపోయారు. ప్రభువు సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు ప్రభు వారిని ధరిని నిలిచారు, కానీ ప్రభువుని వారు గుర్తుపట్టలేదు. అలాగే ఆయన అక్కడికి వచ్చి ఇదిగో వల వేయండి, ఇప్పుడు నేను చెప్తున్నాను అని చెప్పినప్పుడు వల వేశారు. వలను ధరికి లాగుతూ ఉంటే రావడం లేదు. అంటే వల నిండుగా చేపలు పడ్డాయి. అంటే రాత్రంతా శ్రమ పడ్డాము కానీ ఒక్క చేప అయినా పడలేదు. ఈయన చెప్పగానే మనకి చేపలు చాలా పడినాయి. అంటే ఈయన ప్రభువు అని జరిగిన అద్భుత కార్యమును బట్టి యోహాను గారు గుర్తుపట్టారు, పేతురు గారికి చెప్పారు, ఈయన ప్రభు సుమి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత ద్వారా ప్రభువు తాను చేసిన అద్భుతమును బట్టి, ఆయన చేసిన కార్యమును బట్టి ప్రభువును వారు గుర్తుపట్టగలిగారు. ప్రభువుని చూడగలిగే మనోనేత్రములు లేకపోతే ఆత్మనేత్రములు వారికి లేనప్పటికీ
జరిగిన అద్భుత కార్యమును బట్టి ప్రభువును వారు గుర్తుపట్టగలిగారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉంటారు. ఒకవేళ ప్రభువును మనం గుర్తుపట్టలేకపోయినా కూడా మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరుగుతూ ఉన్న అద్భుత కార్యములను బట్టి ప్రభు మనతో ఉన్నారనే అనుభవాన్ని ప్రభు మనకు కలగజేస్తారు కనుక మనకు ప్రభు చేస్తూ ఉన్న అద్భుత కార్యములను మనం గుర్తించి ప్రభు నాతో ఉన్నారు, నేను ఒంటరిగా లేను అని ఆదరణ పొందవలసిన వారమై ఉన్నాము. ప్రభు యొక్క మేలులను గుర్తించవలసిన వారమై ఉన్నాము. దావీదు గారు అన్నట్లు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోక నేను ఒంటరిగా లేను, ప్రభు నాతో కూడా ఉన్నారని గుర్తించవలసిన వారమై ఉన్నాము. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారికి కనబడ్డారు. వారి కొరకు వారి ఒడ్డున వచ్చేసరికి వారి కొరకు ఆహారమును సిద్ధపరచిన వారుగా ఉన్నారు. వారికి ప్రభువే స్వయముగా భోజనం వడ్డించినట్లుగా మనము యోహాను సువార్త 21వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. వారు భోజనము చేసి స్థిమితపడిన తర్వాత ఇక్కడ దైవ ప్రేమ కనబడుతూ ఉంది. రాత్రంతా శ్రమపడ్డారు, విడిచి వచ్చిన పని తట్టు వారు వెళ్ళారు, రాత్రంతా శ్రమపడ్డారు. ప్రభు వారికి కనబడ్డారు, ఇటువైపు వలవేయండి అన్నారు. వారు వలను దరికిలాగి అలిసిపోయి వచ్చేసరికి ప్రభు భోజనం సిద్ధపరచి భోజనమును వడ్డించిన వారుగా ఉన్నారు. అందుకనే 103వ కీర్తనను ఆధారం చేసుకొని దేవదాసయ్య గారు దేవసంస్తుతి చేవే మనసు అనే కీర్తన వ్రాసారు కదా. కొడుకులపై తండ్రి జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను అనే మాట మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట ఇక్కడ కనబడుతూ ఉన్నది. తన పిల్లలే కదా, జాలిపడుతూ ఉన్నారు, తన యందు భయభక్తులు కలిగిన వారే, కానీ ఏదో పొరపాటులో ఉన్నారు అని వారి పొరపాటును సరిచేయడానికి వారిపైన ఏమాత్రం కోప్పడకుండా ప్రేమ చూపిస్తూ భోజనాన్ని వడ్డించి భోజనం తిన్న తర్వాత మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రేమను చూడండి, ప్రభు యొక్క న్యాయమును చూడండి. తాను ప్రేమించు వారిని ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నారో, తన కొరకు వాడుకొనాలి అనుకునే ఒక వ్యక్తి కోసం ఆయన ఏదైనా చేయగలరు అనేది ఈ ప్రత్యక్షత మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు మండుచున్న పొద దగ్గర దేవుడు పొదలో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్ని అద్భుత కార్యములు ఆయనకి చేసి చూపించినా నీవు పంపదలసిన వాన్నే పంపు అని మాట్లాడుతూ ఉన్నా ఏమాత్రము విసుక్కొనక సహనం కలిగిన వారే, ఓర్పు కలిగిన వారే, ఏమైనా సరే మోషే గారిని వాడుకొనాలని ప్రభు ఉద్దేశించారు గనుక దేవుడే ఆయనను ఎలాగైనా చివరికి ఒప్పించి తన పని కొరకు వాడుకున్నవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ శిష్యులైన వారు మరలా తిరిగి వారి పాత పనిలోనికి వెళ్ళినప్పుడు ప్రభువే వారిని సరిచేసిన వారుగా ఉన్నారు. వారిని సరిచేసి ప్రభు వైపుకు, ప్రభు పని వైపుకు త్రిప్పివేసిన వారుగా ఉన్నారు. ఈ ప్రత్యక్షతలో ఇంకొక సంగతి ఏమిటి అని అంటే యోహాను గూర్చిన సంగతి బయలుపరచబడింది. యోహాను గారు నేను వచ్చే వరకు ఉంటారు అనే సంగతిని ప్రభు వారికి చెప్పారు. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే పద్మాసులంకలో పరవాసిగా ఉంటాడు, అప్పుడు నేను అతన్ని కలుసుకుంటాను, ప్రకటన గ్రంథం ఆయన చేత రాయిస్తాను, ఆయనతో చాలా పని ఉందలే అన్నట్లుగా ప్రభు అక్కడ మాట్లాడారు. ఈ ప్రత్యక్షత పేతురు గారికిని, యోహాను గారికిని, మిగతా శిష్యులకును బలమును చేకూర్చినదిగా, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క పిలుపును, ఏర్పాటును వారు గుర్తించినట్లుగా చేసింది. అలాగే 5వ ప్రత్యక్షత లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చూసినట్లయితే ఎమ్మాయి గ్రామంలో ఎమ్మాయి మార్గంలో నడుస్తూ వెళుతూ ఉన్నవారు ప్రభుని చూశారని చెప్పుకున్నాం కదా. వారు శిష్యుల దగ్గరకు వచ్చారు. శిష్యులు 11 మంది ఉన్నారు. అనేక మంది ఆ ఇంటిలో కూడుకొని ఉన్నారు. వారందరూ ఉండగానే ప్రభు వారికి కనబడి మాట్లాడిన వారుగా ఉన్నారు. ప్రభు వారికి కనబడగానే ప్రభు వారికి చెప్పిన మాట లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనంలో మీకు సమాధానము కలుగునుగాక అని అన్నారు. మీరెందుకు కలవరపడుతున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా అని మాట్లాడుతూ ఉన్నారు. తన చేతులను పాదములను చూపారు. అలాగే వారి ఎదుట బుధించారు. వారి యొక్క అంతరంగంలను సరిచేసిన వారుగా ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీకు సమాధానము కలుగునుగాక అని సమాధానమును ప్రకటించారు. అలాగే తను తాను కనబరుచుకున్నారు, కనబడి మాట్లాడారు. 5వ ప్రత్యక్షత ద్వారా యేసుక్రీస్తు ప్రభు 11 మంది శిష్యులను ఎమ్మాయి మార్గమున వెళ్ళిన వారిని, అలాగే అక్కడ కూడి ఉన్న అనేక మందిని కూడా ప్రభు బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మీకు సమాధానము కలుగునుగాక అని మాట్లాడారు. అలాగే మీరెందుకు కలవరపడుతున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా అని గద్దించిన వారుగా ఉన్నారు. తను తాను కనపరుచుకున్నారు, కనబడి మాట్లాడారు. తద్వారా వారి హృదయములను నిమ్మళపరిచిన వారుగా మనం చూస్తూ ఉన్నాము. 6వ ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే ప్రభు యొక్క శిష్యులు ప్రభువును చూశారు, కానీ వారి హృదయము కాఠిన్యముగా ఉన్నది, అపనమ్మిక కూడా ఉన్నది. వారి అపనమ్మిక హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను అని మనం 14వ వచనంలో చూస్తూ ఉన్నాము. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనంలో ప్రభు వారి యొక్క పరిచర్యలో వారు చేయవలసిన పనులు ఏమై ఉన్నవి, వారి ద్వారా దేవుడు ఎలాంటి కార్యంలో జరిగించనై ఉన్నారో చెప్పారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. మీరు పాములను ఎత్తిపట్టుకొందురు, రోగులను స్వస్థపరుస్తారు, మరణించిన వారిని లేపుతారు అని ఈ మాటలన్నీ చెప్పి వారి యొక్క పిలుపును వారి ఏర్పాటును ప్రభు నిశ్చయం చేసిన వారుగా ఉన్నారు. వారి హృదయములను స్థిరపరచిన వారుగా ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చూచినట్లయితే ప్రభు యొక్క శిష్యులు ప్రభుని చూచినప్పుడు ప్రభుని మొక్కారు, కానీ కొందరు సందేహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే వారి యొక్క సందేహములను ప్రభువు నివృత్తి చేశారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని తన యొక్క అధికారమును గురించి బోధించిన వారుగా ఉన్నారు. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్పారు. అలాగే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అనేక మందికి బాప్తిస్మ ఇవ్వండి అని తెలియజేశారు. అలాగే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ మీరు వారికి బోధించి వారి గైకొనాలని మీరు వారికి బోధించండి అని తెలియజేసి బోధించే బోధ పనిని శిష్యులకు ప్రభు అప్పగించారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానమును కూడా ఈ 6వ ప్రత్యక్షతలో ప్రభు ఇచ్చిన వారుగా ఉన్నారు. మత్తయి సువార్త ప్రకారము ప్రభు యొక్క అధికారమును వారికి బయలుపరిచారు. అలాగే బాప్తిస్మం గురించి బయలుపరిచారు. అనేక మందిని శిష్యులుగా చేయండి అనే సంగతిని బయలుపరిచారు. సదాకాలం మీతో కూడా ఉన్నాననే వాగ్దానమును బయలుపరిచిన వారుగా ఉన్నారు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుండి 49వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చూచినట్లయితే క్రీస్తును గూర్చి వ్రాయబడిన లేఖనములన్నీ కూడా వారు గ్రహించినట్లుగా ప్రభువే శిష్యుల యొక్క హృదయములను, అక్కడ కూడుకున్న వారి అందరి యొక్క హృదయములను తెరచిన వారుగా ఉన్నారు. మనస్సు తెరవడాన్ని బట్టి లేఖనములను వారు గ్రహించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భవిష్యత్తులో ఎన్నో వాక్యములు బోధించవలసిన వారై ఉన్నారు కనుక లేఖనములు వారు అర్థం చేసుకున్నట్లుగా ప్రభు వారి యొక్క మనస్సును తెరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మారు మనసును పాపక్షమాపణయు ప్రభు యొక్క పేరట ప్రకటించబడుతుంది అనే సంగతిని ప్రభు బయలుపరిచారు. అలాగే ఈ సంగతులకు మీరే సాక్షులు అని వారు సాక్ష్యం ఇవ్వవలసిన వారై ఉన్నారు అనేది వారికి తెలియజేశారు. పైనుండి శక్తిని పొందే వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా పట్టణంలోనే నిలిచి ఉండండి అనే మాటను కూడా ప్రభు బయలుపరిచారు. కాబట్టి వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ఈ 6వ ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైన ప్రత్యక్షత. చిట్టచివరగా ప్రభు యొక్క పిలుపు ఏంటో, ఏర్పాటు ఏమిటో శిష్యులకు బోధించేశారు. వారికి అన్నీ అర్థమైనట్లు వారు ప్రభు చేసిన వారుగా ఉన్నారు. 7వ ప్రత్యక్షత ఆరోహణ ప్రత్యక్షత. లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనములలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆరోహణమవుతూ ప్రజలందరూ చూస్తూ ఉండగా, శిష్యులందరూ చూస్తూ ఉండగా వారిని బేతనీ వరకు తీసుకొని వచ్చి అక్కడ ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారిలో నుంచి ఆయన ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షత, చివరి ప్రత్యక్షత 7వ ప్రత్యక్షత ఆశీర్వాదంతో ముగించబడుతూ ఉన్నది. అలాగే వాగ్దానముతో ముగించబడుతూ ఉన్నది.
ఆజ్ఞతో ముగించబడుతూ ఉన్నది. మీరు పైనుండి శక్తి పొందేంత వరకు కూడా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు కూడా పట్టణంలోనే నిలిచి ఉండండి అనే ఆజ్ఞతో ముగించబడుతూ ఉన్నది. మీరే నాకు సాక్షులు అనే వాగ్దానంతో ముగించబడుతూ ఉన్నది. అలాగే రాకడ వర్తమానంతో ముగించబడుతూ ఉన్నది. ఇదిగో ఈ సంగతులకు మీరే సాక్షులని చెప్పిన ప్రభువే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మేఘం మీద ఎలాగూ కొనిపోబడుతూ ఉన్నారో ఆ విధంగానే ఆయన తిరిగి వస్తారని దేవదూత గారులు రాకడ వర్తమానమును అక్కడ నిలిచి ఉన్న వారందరితో చెప్పిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 ప్రత్యక్షతల ద్వారా యేసుక్రీస్తు ప్రభు 1 by 1 క్రమంగా శిష్యుల యొక్క అంతరంగములను, శిష్యులతో పాటు మిగతా వారి యొక్క అంతరంగములను సరిచేశారు. వారి అనుమానములను తీర్చారు. వారు ప్రభు యొక్క పిలుపు ఏమిటో, ఏర్పాటు ఏమిటో గ్రహించుకొని, ప్రభు వారిని ఎందుకు పిలుచుకున్నారో దానిని గ్రహించుకొని దానిలోనే నిలిచి ఉండినట్లు వారి హృదయంలోను వారి మనసులను స్థిరపరచిన వారుగా ఉన్నారు. చిట్ట చివరిగా ఈ ప్రత్యక్షతల వల్ల వారికి కలిగిన అంతరంగ స్థితి ఏమిటి అని అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనములో ప్రభు ఆరోహణమవుతూ ఉండగా ప్రభువును చూస్తూ అందరూ ఆయనకు నమస్కారం చేశారు. మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఎడతెక్క దేవాలయంలో ఉన్నారు. దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అలాగే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ప్రభు ఆరోహణమైన తరువాత మేడగదిలోనికి వారు ఎక్కిపోయారు. ఏకమనస్తో ఎడతెక్క ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ప్రభు చెప్పింది చేసే స్థాయిలోనికి వచ్చివేశారు శిష్యులైన వారందరూ కూడా. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ప్రభు తన ప్రత్యక్షత ద్వారా చెప్పవలసిన మాటలనే చెప్పి ప్రభు స్థిరపరచడాన్ని బట్టి వారికి ప్రభువుని నమస్కారం చేయాలి, కృతజ్ఞతతో ఆయనకి దండం పెట్టాలన్న ఆలోచన కలిగిన వారే ప్రభుకి నమస్కరించిన వారుగా ఉన్నారు. మహా ఆనందముతో వారు ఉన్నారు. సందేహంతో ఉన్న వీరే మహా ఆనందంతో ప్రత్యక్షతలన్నీ కలిగిన తర్వాత ఉన్నారు. అలాగే ఎడతెక్క ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మేడగదిలోనికి వెళ్ళి ఏకమనసుతో ప్రార్థన చేసిన ప్రార్థనాపరులుగా మారిపోయారు. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లారా, దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు మనము కూడా దేవునికి నమస్కరించే వారముగా, దేవునికి దండం పెట్టే వారముగా ఉంటాము. మహా ఆనందము సన్నిధిలో ప్రభు కనబడి మాట్లాడటాన్ని బట్టి కలుగుతుంది. ఏక మనస్సు, ఏక హృదయము సంఘమంతటికి ప్రభు కనబడి మాట్లాడటాన్ని బట్టి వస్తుంది. అలాగే ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉండి ఆయన చెప్పింది చేసే ఉన్నతమైన స్థాయిలోనికి ప్రభు ప్రత్యక్షత కలిగిన వారు కలిగి ఉంటారు. శిష్యులందరూ కూడా ఆయన ప్రత్యక్షతను సూచిన వారు, మిగతా వారందరూ కూడా ప్రభు ఏం చెప్పారో దానిని చేయడానికి వారు పూనుకున్నారు. వారి జీవితాంతం వరకు ఆ పనిలోనే నిలిచి ఉన్నారు. రాకడ పర్యంతం వరకు ఆయన చెప్పింది చేసే స్థాయిలోనికి మనం రావాలంటే ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించేవారుగా, ప్రభు కనబడి మాట్లాడే అంతస్తు కలిగిన వారముగా ఉండాలి. అలాంటి భాగ్యం కలిగించడానికే దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచిన వారుగా ఉన్నారు. బైబిల్ మిషన్ ద్వారా దేవుడు బోధిస్తూ ఉన్నారు. దేవుడు నేడును కనబడును మాట్లాడును కనుక దేవుడు కనబడి మాట్లాడటం ద్వారా మీ హృదయములు స్థిరపరచబడతాయి. రాకడకు సిద్ధపడతారు. ఏకమనస్సు హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఆయన చెప్పింది చేసేవారుగా ఉంటారు. అటు భాగ్యము ధన్యత ప్రభు వాక్యం వినుచున్న మీకెల్లరికూ కలుగజేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ శిష్యులైన వారికే మీరు కనబడి మాట్లాడటం ద్వారా 40 దినములు అనేకమైన సూచక్రియలను మనైన మహత్కార్యములను మీరు చూపించడం ద్వారా, మీరు కనబడటం ద్వారా ప్రభా వారి హృదయములను స్థిరపరిచారు. వారందరికీ ఏక మనస్సు, ఏక హృదయం ఇచ్చారు. మహా ఆనందం ఇచ్చారు. ఎడతెక్క ప్రార్థన చేసే స్థితి ఇచ్చారు. స్తుతించే స్థితి ఇచ్చారు. మీరు చెప్పింది చేసే స్థితి ఇచ్చారు ప్రభా. అలాగే వాక్యం వింటున్న ఈ బిడ్డలందరికీ కూడా మీరు కనబడండి. మీ శిష్యులు కలిగి ఉన్న మంచి లక్షణములు వీరందరూ కలిగి ఉండి రాకడ పర్యంతం వరకు నమ్మకమైన మీ సాక్షులుగా ఉండినట్లు దీవించుమని, పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినముల శిష్యులకు కనబడి మాట్లాడి వారిని స్థిరపరచిన పునరుద్ధానుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీకు తోడయండి. మిమ్మల్ని స్థిరపరచి తన రెండో రాకడ కొరకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మిమ్మల్ని సిద్ధము చేసి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో,
సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి